సిలువకు శత్రువులు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17 నుండి 19 వరకు. నేటి వాక్యం: అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. ఫిలిప్పీ 3:18. యేసుక్రీస్తు సిలువ బైబిల్ యొక్క ప్రధాన అంశం, సువార్త యొక్క హృదయం, పరలోకంలో స్తుతికి మూలం. సిలువ పాపుల ఎడల దేవుని ప్రేమకు, పాపం ఎడల దేవుని ద్వేషానికి రుజువు. ఏ అర్థంలో యూదామత క్రైస్తవులు క్రీస్తు సిలువకు శత్రువులు? ఒకటేమిటంటే, పాత నిబంధన మతాన్ని అంతం చేసింది. తన మరణ పునరుత్థానాల ద్వారా యేసు ఆచారపర సున్నతిని అనవసరమైనదిగా చేసే ఓ ఆధ్యాత్మిక సున్నతి జరిగించాడు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 10 నుండి 13 వరకు చూడండి. యూదా మత క్రైస్తవులు చెప్పేదంతా సిలువపై క్రీస్తు మరణంచే నిర్మూలించబడింది. అదీగాక వారు దేనికోసం జీవించేవారో దానంతటినీ సిలువ ఖండించింది. యేసు యూదులు అన్యులకు మధ్యనున్న గోడను పడగొట్టాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 11 నుండి 18 వరకు. ఆ గోడను యూదా మత క్రైస్తవులు తిరిగి కట్టసాగారు. నిజ విశ్వాసులు శరీరాన్ని సిలువ వేస్తారు, వారు లోకాన్ని కూడా సిలువ వేస్తారు. అయితే యూదామత క్రైస్తవులు భూ సంబంధ విషయాలు లక్ష్యపెట్టేవారు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. విశ్వాసుల జీవితాల్లో కేంద్రంగా ఉండేది సిలువే. మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం. సిలువ ప్రాముఖ్యత గురించి మీరు ఎంత ఆలోచన చేశారు? ఏ విధాలుగా మీరు సిలువ యందు అతిశయిస్తారు? ఆమేన్.